Hi all, welcome back to my YouTube channel. Today we are going to see Melbourne fireworks. సో మీరు కూడా నాతో పాటు ఇవాళ మెల్బర్న్ ఫైర్ వర్క్స్ ఎలా జరుగుతాయి, 31st నైట్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ మీరు చూసేయండి. సో నేను 31st ఈవినింగ్కి ఇలా ఈ బ్లాక్ నెట్టెడ్ డ్రెస్ విత్ సో మెనీ పర్ల్స్ ఆన్ ఇట్ ఇలా రెడీ అయిపోయాను. అండ్ నేను అరుణ్ కలిసి ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం. సో ఈరోజు అక్కడ ఏమేం చేసాం, ఎలా జరుగుతుంది, అసలు న్యూ ఇయర్ అంటే ఎలా ఉంటుంది మెల్బర్న్లో అనేవి ఈ వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. సిటీకి స్టార్ట్ అవుతున్నాం. ఇవాళ మెల్బర్న్ సిటీలో అయితే మామూలు హడావిడి ఉండదు. కార్ కూడా ఎక్కడన్నా ఒక దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళడమే బెటర్, ఎందుకంటే రోడ్స్ కూడా చాలా జామ్ అవుతాయి. అండ్ ట్రాఫిక్లో ఒకవేళ మనం అక్కడికి రీచ్ అయినా కానీ పార్కింగ్ చాలా కష్టం ఉండదు, వెళ్ళడమే బెటర్. సో ఏదో ఒక స్టేషన్లో కార్ పార్క్ చేసేసి మేము ట్రైన్లో వెళ్తాం. ఇప్పుడైతే మంచిగా ఎండ పడుతుంది, మంచి సన్షైన్ ఉంది. కానీ టైం వచ్చేసి 7:30 అయింది. వితిన్ 1 అవర్ నాకు తెలిసి సన్సెట్ అవుతుంది. ఈరోజు నైట్ 13 degrees వరకు అవ్వచ్చు. సో బెటర్ బీ క్యారీయింగ్ ద జాకెట్స్. చాలా చలిగా విండీగా కూడా ఉండబోతుంది అని ఫోర్కాస్ట్లో చూశాను. సో మేమైతే జాకెట్స్ క్యారీ చేస్తున్నాం. మెల్బర్న్ వెదర్ కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ ఒక అంబ్రెల్లా, జాకెట్ ఇవన్నీ మ్యాండేటరీ మన బ్యాగ్లో. చూద్దాం ఇవాళ వెదర్ ఎలా ఉంటుందో, ఫోర్కాస్ట్ చెప్పినట్టుగా ఉంటుందో లేకపోతే డిఫరెంట్గా ఉంటుందో. ఇప్పుడైతే మంచి సన్షైన్ పడుతుంది. నైట్ 7:30 అంటే నమ్మడట్లేదు ఇప్పుడు చూస్తుంటే. అలా ఒక హాఫ్వే కార్లో వెళ్ళిపోయాం. మేము ఇప్పుడే కార్ పార్క్ చేసాం. సో కనిపిస్తుంది కదా, ట్రైన్ స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి సిటీకి ట్రైన్ ఎక్కేసి సిటీకి రీచ్ అయినాక అసలు అక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేవన్నీ చూపిస్తాను. ఇప్పటికే కార్ పార్క్స్ దొరకక చాలా రౌండ్స్ తిరుగుతూ ఉంటే లక్కీగా ఒక స్పాట్లో దొరికింది. అండ్ అక్కడి నుంచి 2-3 minutes వాకే ఉంది స్టేషన్కి. సో చెప్పాలంటే వీఆర్ లక్కీ ఇనఫ్ అని చెప్పచ్చు. గెట్ ఇన్ టు స్టేషన్ నా. ఐ థింక్ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది సిటీకి. చూద్దాం నెక్స్ట్ ట్రైన్ ఏ టైంకి ఉందో. స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్ళింది. నెక్స్ట్ ట్రైన్ 10 minutesలో ఉంది. మనందరికీ న్యూ ఇయర్ అయితే పాపం ఆ పోలీసులు చూడండి అటు సైడ్, వాళ్ళకి నైట్ అంతా డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే ఇంత హ్యూజ్ రష్ ఉంటుంది కదా, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో ఏంటో తెలియదు. సో వాళ్ళైతే కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తారు. మనకి సెక్యూరిటీ వైజ్ అంతా ఆల్ గుడ్ ఉంటుంది. బట్ పాపం వాళ్ళకైతే న్యూ ఇయర్ ఉండదండి. వాళ్ళ ఫ్యామిలీస్ని వదులుకొని వర్క్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేనైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నా. ఇంకో 9 minutesలో ట్రైన్ ఉంది. ఫుల్ జాకెట్స్ ఆన్ బికాస్ చాలా చల్లగా ఉంది. లైట్గా వర్షం పడేటట్టు కూడా ఉంది. నాకైతే వర్షం పడడం ఏమాత్రం ఇష్టం లేదు. వర్షం పడితే ఫైర్ వర్క్స్ ఎట్లా, నాకన్నా ఎక్కువ అరుణ్ అప్సెట్ అవుతాడు అప్పుడు. ట్రైన్లో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 20 minutes పడుతుంది సిటీకి. సో అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఉన్నారు. ఫుల్ హ్యాపీ జాలీ మూడ్లో ఉన్నారు. ఐ హోప్ వెదర్ కూడా మనకు కొంచెం సహకరిస్తే బాగుంటుంది. ఎక్సైటెడ్. ట్రైన్ దిగాము ఫ్లిండర్ స్ట్రీట్లో. సో ఇప్పుడు 9th ప్లాట్ఫామ్లో దిగాం. ఇక్కడి నుంచి పైకి స్టేర్స్ ఉంటాయి, ఎక్స్కలేటర్ కూడా ఉంటుంది. సో పైకి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వే ఉంటుంది. ఏమైనా కొంచెం ఫింగర్ ఫుడ్ తీసుకొని తిని వెళ్దాం, లేదంటే నైట్ 12 వరకు ఉంటే ఆకలేస్తుంది. అక్కడ బిగ్ పిజ్జాలో మనకు ఒక స్లైసెస్ ఇస్తారు. సో ఒక స్లైస్ అయితే సరిపోతుంది. మంచి బిజీగా ఉంది ఇక్కడ.
చాలా డిఫరెంట్ డోనట్స్ ఇంకేవేవో ఉంటాయి ఆప్షన్స్. నాకు ఇప్పుడైతే పిజ్జా బెటర్ అనిపిస్తుంది, సో నేను పిజ్జా తీసుకుంటా. కెన్ ఐ గెట్ స్వీట్ చిల్లీ చికెన్? దట్స్ ఇట్ ఫర్ టుడే ప్లీజ్. Over here, thank you. Recording, please. One more drink. Thank you. Hey, good, thank you. Can I get one tempura prawn? Yep. And then third round. సో కొంచెం తినేసి పక్కనే ఉన్న పోకిస్కి వచ్చాం. అరుణ్ కొంచెం చిల్ అవుతా అన్నాడు, సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వైబ్ని అలా ఎంజాయ్ చేస్తున్నా. హౌ ఇస్ ద జష్? Getting better now. Getting better now. You miss Brisbane? Gold Coast? Miss Gold Coast more than Brisbane. Look at the city and look at the crowd, guys. City is all ready for 31st Eve. పిల్లలు న్యూ ఇయర్ అని మర్చిపోయి దివాళీ అనుకుంటున్నారు. డిబ్బి డిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అన్నట్టు డ్యాన్స్లు వేసుకుంటున్నారు. వాట్ ఏ వైబ్! వెదర్ మరీ చల్లగా కాకుండా అలానే వేడిగా కాకుండా ప్లెజెంట్గా ఉంది ప్రస్తుతానికైతే. అంటే ఇంత జాకెట్ వేసుకున్నాక ప్లెజెంట్గానే ఉంటుంది అనుకుంటా. తర్వాత వీ హెడెడ్ బ్యాక్ టు ద స్టేషన్. డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా ఏ రూట్స్కి వెళ్ళే ట్రైన్స్ ఎన్ని మినిట్స్లో ఉన్నాయో డిస్ప్లేలో చూపిస్తుంది. తర్వాత ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఫుల్ రష్ ఉంది. చూసారా, నచ్చిందా? మరి లైక్ చేస్తారా?
వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మీకు ఈ న్యూ ఇయర్ మంచిగా ఉండాలి, మీరు అనుకున్నవన్నీ జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ all the best for you guys in 2026. It should fulfill all your dreams. Signing off 2025. Bye guys, see you in the next video. Until then, bye bye, lots of love.